ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అదే ఫీజు రింబర్మెంట్కి సంబంధించి టాపిక్. మెయిన్గా ఫీజు రింబర్మెంట్ ఎలాంటి కాలేజెస్కి వస్తాయి, దాంతోపాటు ఎంత ఫీజు రింబర్మెంట్ వస్తుంది, ప్రైవేట్ కాలేజీకి కూడా మనకి ఫీజు రింబర్మెంట్ వస్తుందా, అట్ ద సేమ్ టైం మనకు ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటే ఫీజు రింబర్మెంట్ వస్తుంది, అసలు ఎస్ఎఫ్ అంటే ఏంటి, వీటి గురించి వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు ఫీజు రింబర్మెంట్కి సంబంధించి చాలా డౌట్స్ చాలా మందికి అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు పాసిబిలిటీ ఉన్న 2 కేసెస్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటి అంటే, ఇప్పుడు మనకు లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే గవర్నమెంట్ అయితే ఉందో వాళ్ళు ఫీజు రింబర్మెంట్కి సంబంధించి కొన్ని చేంజెస్ అనేవి తీసుకొని రావటం అయితే జరిగింది. అంతకుముందు ఏదైతే ప్రాసెస్ ఉన్నో అది ఇంకొంచెం డిఫరెంట్గా మనకు ప్రాసెస్ అనేది ఉండే. ఈ 2 ప్రాసెస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రాసెస్లో ఎవరి ఎలిజిబిలిటీ ఎవరికి వస్తుంది, ఏ కాలేజ్కి వస్తుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఈ 2 సినారియోస్లో ఏదో ఒకటి జరగడానికి అయితే పాసిబిలిటీ ఉంది. కాబట్టి అందులో ఏ జరుగుతా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు 2 దాని గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఫస్ట్ది అంటే ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్ అంటే మనకు 2024 కావచ్చు, 23, 22, 21 అప్పుడు ఆ యొక్క ఇయర్స్లో ఫీజు రింబర్మెంట్ ఎలా వచ్చిందో దాన్ని అయితే మనమైతే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మెయిన్గా ఏంటంటే ఫీజు రింబర్మెంట్ రావడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఆ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు అనేది 2.5 lakhs పర్ యానం ఇన్కమ్ కంటే తక్కువ వస్తున్నట్టయితే అప్పుడు మీకు ఫీజు రింబర్మెంట్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అందరికీ ఉంటుంది. మనకు 1 lakh పర్ యానం ఇన్కమ్ వచ్చే వాళ్ళకు ఉంటుంది, 2 lakh పర్ యానం ఇన్కమ్ వచ్చే వాళ్ళకు ఉంటుంది, 10 lakh పర్ యానం ఇన్కమ్ వచ్చే వాళ్ళకు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఫీజు రింబర్మెంట్ రాదు. ఇన్కమ్ సర్టిఫికేట్లో వాళ్ళు ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం 2.5 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫీజు రింబర్మెంట్ వస్తుందని చెప్పి మీరు క్లియర్గా అయితే అర్థం చేసుకోండి. కాబట్టి ఇది మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఇక్కడ లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైతే గవర్నమెంట్ ఉన్నో వాళ్ళు తీసుకున్న డెసిషన్ ప్రకారం మీరు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, అంటే ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మీరు ఏ కమ్యూనిటీ అయినా పర్వాలేదు, మీ యొక్క ఇన్కంలో 2.5 lakhs ఇన్కమ్ తక్కువ అంటే ఇన్కమ్ కంటే తక్కువ ఉందంటే మీకు ఫీజు రింబర్మెంట్ అయితే వస్తుంది. కాబట్టి ఇది ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నది. అంతకుముందు 5 ఇయర్స్ అంటే మనకు 2018 నుంచి లాస్ట్ 5 ఇయర్స్ ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. కాబట్టి మేబీ ఆ యొక్క రూల్స్ ఏమైనా రివైజ్ చేస్తే ఎలా ఉండొచ్చు అన్నది ఇప్పుడు నేనైతే చెప్తాను. అదొకసారి కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఎంత ఉంది అన్నది బేస్ చేసుకొనే మనకు ఫీజు రింబర్మెంట్ అయితే రావటం అయితే జరుగుతుంది. అందులో మెయిన్గా ఏంటి అంటే ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కావచ్చు వాళ్ళకి మనకు 2.5 lakhs కంటే ఇన్కమ్ తక్కువ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే బీసీ ఉంటారో వాళ్ళకి 1 lakh కంటే ఇన్కమ్ అనేది తక్కువగా ఉండదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ మేబీ 1 lakh ఆర్ 1.5 అంటే మనకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సిమిలర్గా అయితే కాదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మేబీ 2.5 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉండాలి, అప్పుడే మనకు ఫీజు రింబర్మెంట్ అయితే వస్తుంది. అలానే బీసీ వాళ్ళకి వచ్చేటప్పటికి బిలో 1 lakh ఉండాలి, అప్పుడు మాత్రమే ఫీజు రింబర్మెంట్ అయితే వస్తుంది. లేదు అంటే ఫీజు రింబర్మెంట్ అయితే రాదు. ఇక ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా ఫీజు రింబర్మెంట్ అయితే రాదు. మేబీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సెక్షన్లో ఉన్న ఏదైతే రిజర్వేషన్ సీట్స్ ఉంటాయో అందులో వాళ్ళకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ టాపిక్ నేను అగైన్ అనదర్ వీడియోస్లో అయితే మాట్లాడతాను. బట్ ఓల్డ్ రూల్స్ ఒకసారి వచ్చినట్టయితే ఓసీ కేటగిరీ వాళ్ళకి ఫీజు రింబర్మెంట్ రాదు. బీసీలో ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ అనేది 1 lakh కంటే తక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాజువల్గా 2.5 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉంటే వీళ్ళకి అనేది రావటం అయితే జరుగుతుంది. ఇవి మనకు అంతకుముందు ఉన్న రూల్స్. కాబట్టి ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్లో ఉన్న రూల్స్ అప్లై చేస్తారా, అంతకుముందు 5 ఇయర్లో ఉన్న రూల్స్ అప్లై చేస్తారా అన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ అయితే లేదు. కాబట్టి ఏది అప్లై చేసినా సినారియో అనేది ఇలా
ఉంటుందని చెప్పి మీరు అర్థమైతే చేసుకోండి. ఇక రెండవ టాపిక్ ఏంటి అంటే మెయిన్ ఫీజు రింబర్మెంట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు 2 సినారియోస్ తెలుసుకుందాం. మరి ఏ కాలేజ్కి ఫీజు రింబర్మెంట్ వస్తుంది అన్నది ఇప్పుడు మనమైతే గమనిద్దాం. లాస్ట్ 5 ఇయర్స్ ఏవైతే డెసిషన్ రూల్స్ అయితే ఉన్నాయో అవి మనం మాట్లాడుకున్నట్టయితే ఇందులో చాలా డిఫరెంట్ రూల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కాలేజెస్లో టైప్స్ మీరు తీసుకున్నట్టయితే ఫస్ట్ యూనివర్సిటీస్ ఉంటాయి, దాంతోపాటు మనకు యూనివర్సిటీస్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, దాంతోపాటు మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. అంటే ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు. ఈ 3 కేటగిరీలో మనకు కాలేజెస్ అనేవి డివైడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ రూల్ ప్రకారం మీరు గమనించినట్టయితే ఓన్లీ మనకు యూనివర్సిటీస్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే మనకు ఫీజు రింబర్మెంట్ అయితే వస్తుంది. ఇక ప్రైవేట్ కాలేజీలో చదివే వాళ్ళకి ఫీజు రింబర్మెంట్ అయితే రాదు. ఈవెన్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ అనేది ఎలిజిబుల్ పరంగా ఉన్నా కూడా మీకు సీట్ ప్రైవేట్ కాలేజీలో వస్తే మీకు ఫీజు రింబర్మెంట్ అయితే రాదు. ఇది రూల్ లాస్ట్ 5 ఇయర్స్లో ఏదైతే మనకు అప్లికబుల్ అయిందో ఆ యొక్క రూల్ అనమాట ఇది. ఇప్పుడు అంతకు ముందు ఉన్న రూల్ ఒకసారి గమనించినట్టయితే మీరు ఏ కాలేజీలో అన్నా చదవండి, అది యూనివర్సిటీ కావచ్చు, లేదంటే మనకు సెల్ఫ్ ఫైనాన్స్ కావచ్చు, లేదంటే మనకు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, మీరు ఎక్కడ జాయిన్ అయినా కూడా మీరు ఫీజు రింబర్మెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం ఎలిజిబిలిటీ అయినట్టయితే మీకు ఫీజు రింబర్మెంట్ అయితే వస్తుంది. కాబట్టి ఇది అంతకుముందు ఉన్న రూల్స్. ఈ 2 రూల్స్లో ఏదన్నా మనకు జరగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. బట్ ఏది అప్లికబుల్ అవుతుంది అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు అనమాట. కాబట్టి ఈ 2 సినారియోస్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఐడియా వచ్చింది కదా ఫీజు రింబర్మెంట్ ఎలిజిబిలిటీస్కి లాస్ట్ 5 ఇయర్స్ ఏమున్నాయి, అంతకుముందు 5 ఇయర్స్ ఏమున్నాయి, దాంతోపాటు ఏ కాలేజ్కి వస్తుంది, లాస్ట్ 5 ఇయర్స్ ఏమున్నాయి, అంతకుముందు 5 ఇయర్స్ ఏమున్నాయని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ ఏంటంటే కాలేజెస్ టైప్స్లో చాలామందికి డౌట్ ఉంటాయి. యూనివర్సిటీ అంటే ఏంటి, ఎస్ఎఫ్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి అని చెప్పి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి కాలేజెస్ని మీరు ఓన్లీ 2 టైప్స్గా డివైడ్ చేసుకోండి. ఏంటంటే ఒకటి యూనివర్సిటీస్, రెండోది ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ ఇంతే. ఈ యొక్క యూనివర్సిటీస్లోనే ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అనేవి కొన్ని సపరేట్గా ఉంటాయి. ఎగ్జాంపుల్కి ప్రైవేట్ కాలేజీలో 100 సీట్లు ఉన్నాయనుకోండి, ఆ 100 సీట్లు ప్రైవేట్గానే వెళ్ళిపోతాయి. అంటే మేబీ కౌన్సిలింగ్కి వస్తాయి, అది పక్కన పెట్టండి. బట్ ఓవరాల్గా ఇవన్నీ ప్రైవేట్ సీట్సే. ఇక నెక్స్ట్ యూనివర్సిటీకి వచ్చినప్పటికీ యూనివర్సిటీస్లో మనకు 100 సీట్స్ ఉన్నాయనుకోండి, 100 సీట్స్లో మనకు ఒక 30 సీట్స్ మనకు అండర్ ద యూనివర్సిటీకి వెళ్ళిపోతాయి. అంటే ఒరిజినల్గా యూనివర్సిటీకి అయితే వెళ్ళిపోతాయి. రిమైనింగ్ 70 సీట్స్ అనేవి సెల్ఫ్ ఫైనాన్స్లో మనకైతే ఆ సీట్స్ అనేది ఇస్తారు. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఫీజులో మాత్రమే డిఫరెన్స్, అంతకుమించి డిఫరెన్స్ అయితే ఏముండదు. మీరు యూనివర్సిటీలో జాయిన్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్లో జాయిన్ అయినా ఇద్దరికి ఒకే చోట క్లాసెస్ ఉంటాయి, ఒకే చోట ఎగ్జామ్స్ ఉంటాయి. అంత ట్రీట్మెంట్ మొత్తం ఒకే విధంగా ఉంటుంది. జస్ట్ ఫీజెస్లో మాత్రమే మారుతుంది. మీరు అండర్ ద యూనివర్సిటీ అనుకోండి, మీకు ఫీజు అనేది 15,000 ఆర్ 12,000 సంహౌ అలా మనకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాదు మీరు ఓన్లీ ఈ యొక్క ఏదైతే మనకు సెల్ఫ్ ఫైనాన్స్ అనుకోండి, డెఫినెట్గా మీకు 27,000 వరకు ఫీజు రింబర్మెంట్ అయితే ఉంటుంది. అంటే ఫీజు రింబర్మెంట్ ఉన్న ఆర్ ఫీజు అనేది మీకు 27,000 వరకు అయితే ఉంటుంది. సేమ్ ప్రైవేట్ కాలేజ్ కూడా 27,000 వరకు అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ రెండు ఒకటే. ఉన్న సీట్స్లో కొన్ని సీట్స్ యూనివర్సిటీ కిందకి తీసుకొని కొన్ని సీట్స్ అండర్ ద యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ అన్న పేరుతో ఫీజు ఎక్కువ పెట్టి ఉంటాయన్నమాట. అంతకు మించి డిఫరెన్స్ అయితే ఏదీ లేదు. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ అన్న యూనివర్సిటీ అన్న కంప్లీట్గా యూనివర్సిటీ సీట్స్, ప్రైవేట్ అనేవి ఇక ప్రైవేట్ సీట్స్. ఈ విధంగా మనకైతే ఉంటుంది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అనేది ఇందులో ఏది అప్లై చేస్తుంది అన్నది మనకు క్లారిటీ అయితే లేదు. అది అలాట్మెంట్ ఆర్డర్లో యాజ్ పర్ జీవోస్ ఏది తీసుకొస్తారన్నది క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే అప్పుడున్న జీవోస్ ఒక విధంగా ఉన్నాయి, ఇప్పుడు లాస్ట్ 5 ఇయర్స్లో తీసుకొచ్చిన గవర్నమెంట్ ఉన్న జీవోస్ వేరే విధంగా ఉన్నాయి. ఇందులో వీళ్ళు ఏ జీవోస్ని కన్సిడర్ చేసి మనకు ఫీజు రింబర్మెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని పెడతారన్నది క్లారిటీ అయితే నాకైతే లేదు. కాబట్టి ఇంకా నేను దాని గురించి అయితే క్లియర్గా చెప్పట్లేదు. వన్స్ అది నేను క్లియర్గా అప్డేట్ వచ్చిన తర్వాత నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా సినారియోస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక రెండవ ఇంకొక థర్డ్ పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫీజు అనేది ఎలా వేస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది వరకు డైరెక్ట్ స్టూడెంట్స్కి వేసి స్టూడెంట్స్ వెళ్ళి కాలేజ్లో కట్టమనే వాళ్ళు. ఇప్పుడు అంతకుముందున్న ఓల్డ్ విధానం ప్రకారం డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళేవి. అలా వెళ్తుందా, స్టూడెంట్స్కి వేసి పంపిస్తారా అన్నది దీనిపైన కూడా ఇంకా క్లారిటీ అయితే లేదు. కాబట్టి ఈ 2 విషయాల్లో క్లారిటీ వచ్చిన తర్వాత కూడా నేను ఇంకొకసారి అప్డేట్ అయితే చేస్తాను. బట్ ఓవరాల్గా సినారియోస్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫీజు రింబర్మెంట్కి సంబంధించి. మెయిన్ ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సిందంతా
మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో 2.5 lakhs కంటే ఇన్కమ్ తక్కువ ఉందా లేదా అన్నది ఒకసారి అయితే చూసుకోండి. ఇన్ కేస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ని మీరైతే యూటిలైజ్ అయితే చేసుకోండి. లేదా అంతకంటే ఎక్కువ ఇన్కమ్ ఉంది అంటే మీరు దాన్ని యూజ్ చేసినా ఒకటే, యూజ్ చేయకపోయినా ఒకటే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇలాంటి టాపిక్స్ గురించి ఖచ్చితంగా మనం ఇంకా డిస్కస్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.